అందరికీ వందనాలండి. ఆ, ఈ పరిశుద్ధ వార ధ్యానాల్లో ఈరోజు నాకు ఇలాగ అవకాశం ఇచ్చిన ప్రభువుకి, పాస్టర్ గారికి, సంఘ పెద్దలకి, సంఘస్థులకి అందరికీ వందనాలండి. అసలు మనం అంటే వాక్యాన్ని నేను ధ్యానించుకుంటాం. ఎవరైనా కీర్తనలు 119:50 వచనం చదువు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. సో వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని బ్రతికిస్తుంది. వాక్య ధ్యానం జీవం, మనకి హృదయానికి సేద తీరుస్తుంది, నెమ్మదించే వాక్యం. అదేవిధంగా 111 కీర్తన 9వ వచనం చదవాలి. సో దేవుడు ఎవరు? మనల్ని విమోచించడానికి వచ్చిన మన ప్రభువు. ఆయన నామాన్ని మనం స్తుతించాం. యేసయ్య మనకి ఇచ్చింది నిత్య జీవం. మనం యేసయ్యకి ఇచ్చింది ఏంటంటే సిలువ, మన పాపం ద్వారా. సో అంటే ఈరోజు వాక్య ధ్యానంలో యేసయ్యని చిక్కులు పెడదామని చిక్కుల్లో పడిన వాళ్ళ గురించి ఒకసారి ధ్యానించుకున్నాం. వాళ్ళ క్యారెక్టర్స్ మన జీవితంలో ఏమైనా ఉంటున్నాయా మనం పరీక్షించుకుందాం, కరెక్ట్ చేసుకుందాం. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తారని కోరుకుందాం. చిన్న ప్రార్థన. రంగ తండ్రి, నీ పాదాలు ఉన్నాను, స్తుతులు స్తోత్రాలు ఇచ్చింది సమయం పెట్టుకున్నాను. మాతో మాట్లాడండి, ప్రభు చూపించండి. మీ ఆమె మూలపరచడం పెట్టుకున్నాను, ప్రభు చూపించండి. ఆమె. సో యేసయ్య ఎవరు? మెస్సయ్య అంటే దావీదు కుమారుడా, దైవ కుమారుడా? అది ఒక వాళ్ళ మనసులో రగిలిపోతున్న ఒక ప్రశ్న. సో యేసయ్య గురించి చిన్న పాట అండి, అంటే ఒక చిన్న స్మాల్ స్టాండ్. యేసయ్యని స్తుతిస్తూ, సొలొమోను కంటే శ్రేష్ఠుడు, సర్వజ్ఞానమునకు ఆధారుడు మన దేవుడు, 10,000లో అతి ప్రియుడు, బదిలంగా మనం స్తుతించుదాం, భక్తిదాం అలాంటి దేవుడు. సో యేసయ్య గురించి మనకి లోక 2:42-46-47లో అంటే ఇంట్రడక్షన్ లో ఆయన 12వ సంవత్సరంలో పస్కా పండగకి వాళ్ళ తల్లిదండ్రులు టెంపుల్కి తీసుకెళ్ళినప్పుడు తప్పిపోయినట్టు చూస్తాం. వాళ్ళు ఒక రోజు ప్రయాణం అయ్యి వెళ్ళాక తిరిగి మళ్ళీ ఏది కనిపించలేదని వచ్చేసరికి యేసయ్య అక్కడ ఏం చేస్తున్నారు? 12వ సంవత్సరంలో యూదుల ఆచారం ప్రకారం 12 ఏళ్ళ వయసులో తండ్రి పనిని ఎవరైతే పిల్లవాడు ఉన్నాడో కుటుంబంలో వాళ్ళు మొదలుపెట్టేవారట. సో దేవత దేవుడు అక్కడ ఉండి ఏం చేస్తున్నట్టు ఉంటుందండి, చాలా ఆసక్తిగా అక్కడ వింటూ ప్రశ్నలు అడుగుతున్నట్టు చూస్తాం అన్నమాట. సో మనం అక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నాం. యేసయ్య ఆయన పనిని మొదలుపెట్టింది. అదేవిధంగా మనం చూస్తున్నాం ఏంటంటే యేసయ్యలో ఉన్నది ఏంటంటే ఒబీడియన్స్, తండ్రి అయిన దేవుడికి ఒబీడియన్స్. అదేవిధంగా తల్లిదండ్రులు పిలిచినప్పుడు వాళ్ళతో పాటు వచ్చేస్తారు. సో ఒబీడియన్స్ టు ద ఫాదర్ జోసెఫ్ అన్నమాట. అదేవిధంగా లోక 2:49లో మనం చూసినట్టు నేను చెప్పింది జరిగింది. అదేవిధంగా ఇంకా ముందుకెళ్తే సాతాను యేసయ్యని ప్రశ్నలు అడుగుతున్నట్టు. అంటే యేసయ్య ట్రైనింగ్ ఎక్కడ జరిగింది? అసలు వీళ్ళు యేసయ్యని ప్రశ్నలు అడగడం, చిక్కుల్లో సాతాను శోధించినప్పుడు యేసయ్య ఎలా సమాధానం ఇచ్చారు? వాక్యానికి అడ్డంతో సమాధానం ఇచ్చి జయించినట్టు మనం చూస్తున్నాం. సో ఈ ప్రశ్నలు అడిగే వాళ్ళు ఎవరు? ఫరిసీలు, సద్దుకీలు, శాస్త్రులు. సో వాళ్ళని యేసయ్య ఎలా కంపేర్ చేస్తారంటే ఓల్డ్ వైన్, న్యూ వైన్, లేకపోతే పాత తిత్తు, కొత్త తిత్తు. సో మన హృదయం దీని నుంచి నేర్చుకునేది ఏంటి? లైఫ్ అప్లికేషన్ ఏంటి? మన హృదయంలో మార్పు లేనప్పుడు మనం స్వీకరించేది అది ఉండదండి, ఫస్ట్ అయిపోతుంది. సో పాత తిత్తులో కొత్త ద్రాక్ష రసం వేస్తే పగిలిపోతుంది. సో మన హృదయంలో నూతనత్వం ఉందా? ప్రతిరోజు ఒకసారి మనం పరీక్షించుకుందాం. అంటే ఏదో ఒకసారి మనం ఆ రోజు మనందరు కూడా ఒక పాయింట్ ఉంటుందండి. ఒక రోజు మనం రక్షణ పొందుకున్న రోజు ఒకటి ఉంటుంది, గ్యారంటీ. ఆ రోజు సంపూర్ణంగా దేవుడి దగ్గరికి మనం సమర్పించుకున్న రోజు ఉంటుంది. ఆ రోజు జరిగింది ప్రతిరోజు కొనసాగిస్తాం లేదా అనేది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి.
మనలో నూతనత్వం ఉంటుందా, లేదంటే అదే పాత తిత్తే దాంట్లో కొత్త వేసిన పగిలిపోతుంది, ఉపయోగం లేదు. సో ఆ విధమైన జీవన శైలి మన జీవితంలో లేకపోతే మాత్రం తప్పకుండా మన దేవుడి దగ్గరికి వెళ్ళి సహాయం కోరుకున్నాడు. అదేవిధంగా ఏసైని వెంబడించడం బట్టి, అంటే నేను అవుట్ ఆఫ్ టాపిక్ ఒకటి చెప్తాను, క్షమించండి, ఇది జస్ట్ ఇంట్రడక్షన్ చెప్తాను. లోక 9:11 ఎవరైనా చదవగలరు. ఏసైని వెంబడించడం ద్వారా మనకి జరిగేది ఏంటి, మనకి కలిగే బెనిఫిట్ ఏంటి? ఆయన వెంబడింపగా ఆయన ఏం చేశారంటే వెంబడించినప్పుడు దేవుడిని చేర్చుకున్నారు. సో దేవుడు రాజ్య సువార్త అది ఎక్కడా దొరకదండి, ఏ బుక్స్ లో ఉండదు, ఏ ఇంటర్నెట్ లో ఉండదు, ఎక్కడ ఉండదు. దేవుడు మనం బయలుపరిస్తే తెలుసుకుంటాం, లేకపోతే లేదు. ఎందుకంటే అది దైవ మర్మం, అది దేవుడు చెప్తేనే అర్థమవుతుంది. 3 స్వస్థత. సో స్వస్థత ఎవరైతే నిజంగా నీడిగా ఉన్నారో వాళ్ళకి స్వస్థత గురించి చిన్నదండి. నా లైఫ్ లో చిన్నప్పుడు అంటే నాకు అరౌండ్ 2 years నుంచి కూడా చాలా స్వస్థత పండుగలకు నన్ను తీసుకెళ్తుండేవారు అనమాట. అంటే నేను కొంచెం బాగా లేగాలి, నడాలి అని మా పేరెంట్స్ ఆశ. సో నేను అనుకుంటూ ఉంటాను, నన్ను తీసుకెళ్ళేవారు, పెద్ద పెద్ద దేశాలు ప్రార్థన చేసేవారు, అయినా కానీ నేను మామూలుగా నడలేకపోతున్నాను ఏంటి అని అనుకుంటూ ఉండేవాడిని. కానీ దేవుడు నన్ను ఎనేబుల్ చేశారని నేను తెలుసుకున్నాను. తర్వాత ఎనేబులింగ్ అన్నది వేరే, అంటే కంప్లీట్ గా నాకు కొత్తగా ఒక అవయవం కాదండి, దేవుడు నన్ను నడిపిస్తున్నారు. ప్రతిరోజు జరుగుతుంది నాలో ఒక మిరకల్ అని చెప్పి నేను తెలుసుకున్నాను. అదేవిధంగా మెయిన్ మిరకల్ మన లైఫ్ లో ఏంటంటే రక్షణ అండి. మనలాంటి పాపాత్ములు మనం రక్షణ పొందుకు నిత్య జీవం మనకు దేవుడు ఇచ్చారంటే దానికి మించి మిరకల్ అన్నది లేదు. చాలా చూస్తూ ఉంటాం. అంటే ఈ అఫ్ కోర్స్ దేవుడి చిత్తమైతే, దేవుడి కృపలో ఉంటే శారీరక స్వస్థతలు ఆయన చేశారు, దేవుడే వేసే చేశారు శారీరకంగా. కానీ మనందరికీ ఆత్మీయంగా స్వస్థత ఇచ్చారు, అది అందరికీ జరిగింది, ఒప్పుకోవాలి. మన జీవితంలో దేవుడు చేశారు స్వస్థత, మన హృదయాన్ని స్వస్థపరిచారు. మన మలినాన్ని, మన ఆలోచనలు, మన పాత జీవితం చాలా భయంకరమండి. అంటే మనం ఇండివిజువల్గా మనకు తెలుసు, దేవుడు సన్నిధిలో మనం ఎంత స్వస్థపడ్డామంటే అది అంటే ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటే మంచిదండి. దేవుడు చేసిన ఉపకారాల్లో దేన్ని మరొకటి ఇదే మొదటింది. దేవుడు కారు ఇచ్చారు, బండి ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చారు, చదువు ఇచ్చారు, ఎన్ని కూడా దేవుడు ఇచ్చారు కరెక్టే. కానీ దేవుడు ఇచ్చింది అతి ముఖ్యమైనది ఏంటంటే రక్షణ. సో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని మనం మర్చిపోకూడదు. సో దేవుడు ఏంటంటే చేర్చుకున్నారంట. ఆయన రాజ్యం గురించి చెప్తారు మనకి, ఆయన మనల్ని స్వస్థపరుస్తారు, ఆత్మీయ స్వస్థత. శారీరకంగా ఏం ఇబ్బంది ఉంటే చేస్తారు, తప్పకుండా చేస్తారు. ఆయన కాకపోతే ఎవరు చేయలేరు, ఎవరు చేయరు. సో ఇక్కడ ఏంటంటే జీసస్ అథారిటీని క్వశ్చన్ చేశారండి. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే మెస్సయ్య అంటే ఒక మిలిటరీ లీడర్ అనమాట, లేదంటే ఒక పొలిటికల్ లీడర్. ఆయన వాళ్ళు కోరుకుంటుంది. మరి మొన్న మనకి అంటే మట్లాదివారం జరిగింది, హోసన్న వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. ఏంటంటే ఇంకా రోమన్స్ మీద విక్టరీ వచ్చేసింది, రోమిల మీద మనం జయం ఇచ్చేస్తారు, మనకి ఫ్రీడమ్ ఇచ్చేస్తారు, ఇజ్రాయెల్ విమోచించేస్తాడు ఫిజికల్ గా అని ఆశపడ్డారు. కానీ తెర చూస్తే అది జరగలేదు. నిన్న మనం ధ్యానం చేసుకున్నట్టు పాస్టర్ గారు చెప్పారు మనకి, ఏంటి యేసయ్య మందిరాన్ని శుద్ధీకరించారనమాట. అదే వాళ్ళకి సడన్ గా షాక్ అనిపించింది అనమాట. షాక్ అనిపించి వాళ్ళ ఉద్దేశం ఏంటో ఒకసారి చూద్దామండి. ఈ పరిస్థితులు సద్దుకీలు శాస్త్ర ఉద్దేశం లోక 19:47 ఎవరైనా చదవగలరు? ఆయన్ని నాశనం చేసేద్దాం అనుకుంటున్నారండి, అది వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు చెందవలసింది ఈయన చెందుతుంది, వాళ్ళ ఫాలోయింగ్ అంతా ఈయన ఫాలోయింగ్ అయిపోతుంది. ఆయన చెప్పే అధికారం అసలు ఆయన బోధిస్తుంటే అంత కొత్తగా ఉందన్నమాట. ఈ శాస్త్రులు, పరిశీలకి, మత పెద్దలు అందరికీ వాళ్ళ ఉదయం రగిలిపోతుంది. ఎక్కడ ఉంటది అనమాట, బెర్రీ కోపం అన్న పదం ఉంటుంది ఒకటి. బెర్రీ కోపంతో రగిలిపోయి ఆయన నాశనం చేసేద్దామని ఉద్దేశంతో ఉన్నారటండి. సో యేసయ్య ఎలాగా వాళ్ళకి ఆన్సర్ చేశారని కూడా చూద్దామండి. ఫస్ట్ ఏంటంటే బ్యాక్ క్వశ్చనింగ్ అండి. క్వశ్చన్ తో పెట్టారు అనమాట, తిరిగి వాళ్ళు ఇంకా సమాధానం లేకుండా. అదే విధంగా ఎక్కడైతే ప్రజలకి అర్థం అవ్వాలో ఆయన ఉపమానంతో ఆన్సర్ చేశారు. సో మనం ముందుకెళ్ళినప్పుడు చూద్దాం. సో ఈ పెద్దలకి మతం అంటే ఏంటంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్.
ఈ 10 లేకపోతే ఈ 50 ఈ ఫాలో అవుతున్నాం 100%, ఓకే ఇది ఫాలో అవుతే చాలు, మనం టిక్ పెట్టుకున్నాం, మన లెజర్లో టిక్ పెట్టినట్టు నేను చేశాను చాలు, అది ఏంటంటే స్వనీతి. సో ట్రూ రిలీజన్ అన్నది ఏంటంటే, మనకి క్రైస్తత్వం అంటే ఏంటంటే రిలేషన్షిప్ విత్ గాడ్. అది ఉందా లేదా? వాళ్ళకి లేదు. వాళ్ళకి ఆ రిలేషన్షిప్ ఉంటే తప్పకుండా యేసయ్యని గుర్తించేవారు, ఆయన బోధన అర్థం చేసుకుని వాళ్ళు మారమనసు పొందుకునేవారు. ఆయన ఇప్పుడు అసలు నిజంగా అంటే దైవజనులు చెప్పినప్పుడే మనం రగిలిపోతూ ఉంటాం. మనం యేసయ్యే చెప్తున్నప్పుడు డైరెక్ట్ గా అసలు ఊహించుకుంటుంటేనే యేసయ్యే వాక్యం చెప్తే యేసయ్యే బోధిస్తున్నప్పుడు ఇంకంత మనలో మార్పు ఉంటుంది. అసలు ఆయన్ని చూసి ఇంకా కోపంతో రగిలిపోయి నాశనం చేసేద్దాం చూస్తున్నారు తప్ప వాళ్ళు హృదయం అలాంటిది అనమాట. రిలేషన్ లేని హృదయం. దేవుడు అంతే మనకు రిలేషన్షిప్ ఉందా లేదా మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. అంటే ప్రతిరోజు లేస్తున్నాం, ప్రేయర్ చేసేసుకుంటున్నాం, క్వైట్ టైం ఏదో ఉంటే ఓకే స్తుతిస్తున్నాం, నాకు అది ఇచ్చే ఇది ఇచ్చే ప్రభా కరెక్ట్ అడుగుతున్నాం. ఎవరిని అడుగుతాం? మన తండ్రిని అడుగుతాం, ఇంకెవరు అడుగుతాం? కానీ మనకి రిలేషన్షిప్ ఎలా ఉంది దేవుడితో? ఒక తండ్రి కంటిన్యూస్ గా మనం చూసుకుంటున్నాం, ఒక తండ్రి ఆయన బిడ్డలంగా మనం ఎలా ఉంటున్నాం దేవుడితో ప్రతిరోజు, అది మనం పరీక్షించుకోవాలంటే. సో యేసయ్యకి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది, అధికారం ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళు అడిగారు. కానీ మనం తెలుసుకుందాం ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో. ఆయన దైవ కుమారుడు అండి, దేవుని బిడ్డ, దేవుని కుమారుడు. అది చాలాసార్లు అదే క్లౌడ్ నుంచి మాట్లాడినట్టు ఉంటది. ఆయన బాప్తిజం పొందుకున్నట్టు దేవేర్ టెస్టిమనీస్ వాళ్ళు చూసే వాళ్ళు తెలుసు, కానీ వాళ్ళ హృదయం ఏంటంటే కఠినం అయిపోయింది అనమాట. కళ్ళు నుండి చూడలేదు, చెవుల నుండి వెళ్ళలేని పరిస్థితి అనమాట. సో ఆయనకి యథార్థ ఎక్కడి నుంచి వచ్చింది? అధికారం. ఆయన దైవ కుమారుడు. 2 ఆయన దేవుడికి సంపూర్ణంగా విధేయత చూపించిన కుమారుడు అని. సో మనం ఈ ఒబీడియన్స్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అసలు రిలేషన్షిప్ లో వస్తుంది మనం దేవుడి బిడ్డలం ఏమో. ఆయన ఎలా అవుతాం మనం? జస్ట్ ఓన్లీ మనకి ఇంకేం మార్గం లేదండి. దేవుడి దగ్గర మనం వెళ్ళి మన పాప క్షమాపణ పొందుకున్నామా, ఆయనలో రక్షణ పొందుకున్నామా, ఆయన బిడ్డలమేమో, ఆయన దత్తపుత్రుల పుత్రులేమో. 2 ఒబీడియన్స్. యేసయ్య చూపించినట్టు మన జీవితంలో దేవుడికి ఒబీడియన్స్ ఉందా? లేదు. ఎంత చేస్తాను ఇంక మిగతా నేను చేయను, నాకు కంఫర్టబుల్ గా లేదు, అలా ఉంటుందా మన జీవితంలో? యేసయ్య అలా లేరండి. సంపూర్ణంగా ఆయన ఒబీడియంట్ ఉన్నారు. లాస్ట్ వరకు కూడా ఆయన ఒబీడియంట్ ఉన్నారు. ఆయన ఒబీడియన్స్ ద్వారానే ఆయన జయించారు. 3 కంప్లీట్ సబ్మిషన్, విధేయత ఉంది. కంటిన్యూస్ రిలేషన్షిప్ దేవుడితో. ఎలాగే కంటిన్యూస్ రిలేషన్షిప్? ప్రార్థన ద్వారా. మనం స్తుతిస్తున్నామా దేవుడిని? ఇనఫ్ గా స్తుతిస్తున్నామా? ఆయన చేసిన మేలు, ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఆయన ఇచ్చిన నిరీక్షణ అండి మెయిన్. అసలు ఈ భూలోక ప్రకారంగా ఆయన పోషిస్తున్నారు, ఆయన మన సజీవులు ఉంచుకున్నారు. కరెక్టే. నిరీక్షణ, ఆయన మనకి ఇచ్చిన నిరీక్షణని మనం ప్రతిరోజు స్మరించుకుని దేవుడిని స్తుతిస్తాం ఆయన ఇచ్చిన నిరీక్షణ బట్టి. యేసయ్యకి అధికారం ఎలాగొచ్చింది? ఆయన పాపరహితుడు, ఆయన పరిశుద్ధుడు. మనం అలా ఉంటున్నామా? మన జీవితాలు అలా ఉంటున్నాయమ్మా. నేను చిన్నప్పుడు వాక్యం వింటూ ఉండేవాడు అనమాట, పాపం గురించి గట్రా వింటూ ఉండేవాడిని. మమ్మీ అంటే నన్ను మమ్మీ నర్స్. అప్పుడు ఏంటంటే సిస్టర్లు నర్సులు అందరూ కలిసి ప్రేయర్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క ఇంట్లో అలాగే వారానికి ఒక ప్రేయర్ పెట్టుకుని తర్వాత భోజనం పెట్టేవారు. సో వాళ్ళు వాక్య ధ్యానం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అంటే ఈ సిమ్ గురించి ఐ థింక్ నేను 7-8 years అంటే వీటిలో ఉన్న ఏజ్ అనుకుంటున్నాను. సో అప్పుడు వింటూ ఉండేవాడిని పాపం. అదేవిధంగా చర్చ్ లో అలాగా వింటూ ఉండేవాడిని. ఈ పాపం చేయకుండా ఎలా ఉండాలి అంటే, పాపం అంటే ఏదో కాదు, పడిపోతున్నాం మళ్ళీ పడిపోతున్నాం, ఎలా జయించడం అని చెప్పి నాకు చాలా అర్థమైంది కదండి. పాపము మన జీవితంలో ఉండకూడదు, పాపం జయించాలని తెలిసి అలాగే తెలియదు. ఒకటే మార్గం అండి, దేవుడు తప్ప ఇంకేం లేదు. దేవుడి ప్రతిరోజు మనం ఆయనలో తిరిగి ఆయన రక్తంలో శుద్ధి పొందకపోతే ఇంకెక్కడ మార్గం లేదు. సో మనకి హోలీనెస్ అన్నది, సిన్లెస్నెస్ అన్నది దేవుడి దగ్గర తప్ప ఇక్కడ రాదు. ఆయన నమ్ముకోవడం బట్టి మన విశ్వాసం బట్టే మనకి రక్షణ కలిగింది. అదేవిధంగా ఆయనకి అథారిటీ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఆయనకి ఇచ్చిన గొప్ప కార్యం బట్టి, అంటే ఆయన నెరవేర్చిన ఆ గొప్ప కార్యం బట్టి ఆయనకి అథారిటీ వచ్చింది. ఇప్పుడు ఆయన నెరవేర్చారు, తిరిగి
ఇంకా ఒక్కసారే జరిగిపోయిందండి. మళ్ళీ తిరిగి బలి లేవు. ఇంకా ఆయన ప్రధాన యాజకుడు ఇంకా బలి అర్పించక్కర్లేదు. తండ్రి కుడి పక్షాన కూర్చున్నారు. మన తరపున విజ్ఞాపన చేస్తున్నా, మన విజ్ఞాపనకర్త మనకు తోడే ఉన్నాడు. సో ఈ ఫరిసీస్ గురించి మనం చూసాం కదండి. వాళ్ళకి ఉన్నది ఏంటంటే సెల్ఫ్ రైచియస్నెస్ అండి. అంటే వాళ్ళ నీతిమంతులు అనమాట, స్వనీతి. అంటే మనం చూస్తూ ఉంటాం కదా ఎగ్జాంపుల్. అంటే ఒక పరిసీడుని సుంకరి ప్రార్థన, అంటే నేను బైబిల్లో మేబీ రాంగ్ తీస్తారు. సో అక్కడ చూస్తాం కదా ఎలా ప్రార్థన చేస్తారో, డిఫరెన్స్ ఎలా ఉంటుందో. సో స్వనీతి ఇందాక చెప్పుకున్నట్టు కొన్ని రూల్స్ ఫాలో చేస్తాం, సరిపోయింది. ఇతరులని జడ్జ్ చేయడం అండి, ఇతరులని జడ్జ్ చేయడం. మనం అలాంటిది ఉందా మన జీవితంలో? స్వనీతి ఉందా? ఇతరుల్ని మనం జడ్జ్ చేస్తున్నామా? అది పరీక్షించుకుందామండి. నేనైతే ఈ విషయంలో ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి ఇతరుల మీద కోపం వచ్చి జడ్జ్ చేసేసుకుంటూ ఉంటాను. ఏంటి ఇలాగే ఆవలేలాగే. తిరిగి చూస్తే నేను జీరో. వాళ్ళతో జడ్జ్ చేసుకోవడానికి నాకు యోగ్యత లేదు. ఎందుకు? ఇతరులని మనం జడ్జ్ చేయకూడదు, ఎందుకంటే మనం జడ్జ్ చేయబడకూడదు. మన పరలోక ప్రార్థనలో అదే కదా. 3 అసలు హ్యూమిలిటీ లేదండి వాళ్ళలో. తగ్గింపు గుణం. ఏసైలో ఉన్న తగ్గింపు గుణం అండి. ఆయన దెబ్బలు పొందారండి మన గురించి. ఆయన ఉమ్మివేయబడ్డారు. ఆయన శిలువకి ఇంకా ఆయన్నే అర్పించుకున్నారు. ఆయన అర్పించుకున్నారు కాబట్టి ఆయన బలవంతంగా ఎవరైనా చేయలేదు, ఆయన అర్పించుకున్నారు. అది తగ్గింపు గుణం మనలో ఉందా? లేదంటే మాత్రం ఈ శరీరాస నేత్రాస జీవనంలో మనం పడిపోతాం. సో పరిశీలకున్న ఈ తగ్గింపు లేని స్థితి మన జీవితంలో ఉంటే మాత్రం దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ. హిపోక్రసీ, సొమ్మం కూడా సమాధానం అని చెప్పి ఏసయ్య వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తారు. మన జీవితం అలా ఉందా? బయటికి చాలా మంచిగా ఉండొచ్చు, మంచి మాటలు మాట్లాడవచ్చు, లోపల మన ఆలోచన స్థితి ఎలా ఉంది, మన హృదయ ధ్యానం ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది, అది దేవుడికి కప్పేయలేమండి. సో మన హృదయంలో ఉన్న పరిస్థితి ఏంటి, లోపల ఉల్లి స్థితి, అలాంటి స్థితి ఉంటే మాత్రం మార్చుకుందామండి. సో ఏంటంటే మనకి ఈ హిపోక్రసీ వద్దు, బయట ఒకటి లోపల ఒకటి వేషధారణ వద్దండి. మనం ఏంటంటే దేవుడి బిడ్డలుగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాం మన లైఫ్ లో, మన బయట లోకంలో కానీ. సో ఈ విషయం ధ్యానం. అదేవిధంగా ఏంటంటే బాహ్యంగా శుద్ధీకరణ అంటే ఇంపార్టెంట్, కానీ అంతరంగంగా శుద్ధి ఎలా కలుగుతుంది మనకి? మనం ప్రతిరోజు దేవుడి సన్నిధిలో కూర్చొని పరిశుద్ధాత్మ ద్వారా, ఏసై కాల్చిన రక్తం ద్వారా, తండ్రి క్షమాపణ ద్వారా మనకి శుద్ధి కలుగుతుందండి. సో ఆర్ వి హ్యాండింగ్ అవర్ అథారిటీ ఇన్ అవర్ లైఫ్స్? ఏసై అధికారం కలిగిన దేవుడు, మనం ఆయనకి మన జీవితాన్ని అర్పిస్తున్నామా? ఆయన అథారిటీ కింద మనం ఉన్నామా లేదా మనం పరీక్షించుకుందాం. చిన్న ఎగ్జాంపుల్ అండి. చిన్నప్పుడు డాడీ బెస్ట్ ఉండేది. అలా బయటకు వెళ్ళినప్పుడు నేను ముందు కూర్చునేవాడిని. యాక్సిలరేటర్ నాకు ఇచ్చేవారు అనమాట. నేను రేసింగ్ చేసినప్పుడు బండిని నేనే నడిపేస్తాను అనుకున్నాను అనమాట. కానీ ఇప్పుడు కూడా అదే నిజం. మనం ఒక్కసారి దేవుడికి మనం జీవితం సమర్పించుకున్నాక మనం రేస్ చేసిన, బ్రేక్ కొట్టిన, ఆ రెండే నా కంట్రోల్లో ఉండే. బ్యాలెన్స్ కానీ మొత్తం బండి కంట్రోల్ అంతా డాడీ చూసుకున్నాడు. అలాగే మన దేవుడు, మన తండ్రిని దేవుడు మన జీవితాన్ని నడిపిస్తున్నారు. లేకపోతే మనం ఇలా ఉన్నామండి, ఎప్పుడో నాశనంలో వెళ్ళిపోవలసిన వాళ్ళం, ఎప్పుడో ఏదో అయిపోవలసిన ఇలా ఉన్నామంటే మాత్రం దేవుడు కంట్రోల్ ఉన్నాం కాబట్టి. సో ఆయన అధికారానికి మనం అర్పించుకుంటాం లేదు ప్రతిరోజు. లెట్ us submit. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ అవుట్ ప్లీజ్, మెడికల్ కాలేజ్ లో నేను 3rd year లో ఉన్నానండి. అంటే దేవుడు రక్షణ ఎలా ఉంటుందో చిన్న ఎగ్జాంపుల్ అండి. అప్పుడు నాకు 18 years, నాకు బండి ఇచ్చారు. బండి చుట్టూ ఇప్పుడు కూడా నడుపుతూ ఉంటాం కదా, 2 చక్రాలు ఉంటాయి సైడ్. అది చూసి ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ మంచి బైక్స్, అప్పుడు పల్సర్లు, సిబిసిలు ఏవో ఉండేవండి. అవి నడుపుతూ ఉండేవి, చాలా స్టైల్గా ఉండేవి. ఇదేమో నాకేమో ఇది, నేను బాధపడుతూ ఉండేవండి. మన లోకంలో కూడా మన లైఫ్ కొన్నిసార్లు గ్లామర్ ఉండదు అనమాట. క్రైస్తవులంగా అంటే యవనస్తులు మనం కూడా అంటే కొన్నిసార్లు గ్లామర్ ఉండదు అనమాట. మా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా అంటే డాక్టర్స్ మీటింగ్స్ అవి అవుతూ ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నారు, రకరకాల ఎంజాయ్మెంట్లు అనుకుంటూ ఉంటారు, నన్ను పిలుస్తారు. ఒక్కొక్కసారి వెళ్ళను, మధ్యలో వచ్చేస్తాను, జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ మనకు నెమ్మది ఉండదు, ఆ ఎంజాయ్మెంట్ మనం ఎంజాయ్ చేయలేము. సో నేను ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ బండి వీల్స్ ఉండేవి కదా, ఆ వీల్స్ ఉండడం బట్టి బండి బాగాలేదు, ఇతరులు బాగున్నారు, చక్కగా వెళ్తున్నారు, అలా కంపారిజన్ వచ్చేది అనమాట. ఒక రోజు ఏంటంటే సెలవులు ఇచ్చారు,
నేను ఇంకా లైబ్రరీ నుంచి మా హాస్టల్ రోడ్ అవతలండి, ఇదంతా హైవే. సో నేను రోడ్ క్రాస్ చేస్తాను అనమాట. 80లో ఒకడు వచ్చి గుద్దేశాడు. బండేమో ఇలా ఉంది, వాడేమో ఇలా వచ్చి గుద్దాడు. వాడు కరెక్ట్ గా వీల్స్ కొట్టాడు, మొత్తం వీల్స్ ఒగ్గిపోయినాయండి. నాకైతే ఏం అవ్వలేదు. నా దేవుడు నన్ను అలా కాపాడుతున్నారని చెప్పి తెలుసుకున్నానండి. మన లైఫ్ ఈ గ్లామరస్ గా ఉండొచ్చు ఈ లోకపరంగా, కానీ దేవుడు కృప, దేవుడు రక్షణ మనకు అలా ఉందన్నమాట. దేవుడు అధికారం కింద ఉంటే మనం అలా కాపాడబడుతున్నాం ప్రతిరోజు. యేసయ్య మనల్ని కాపాడుతున్నారు. సో ఒకటి. రెండోది, పరిస్థితులు ఎప్పుడు తిరిగి యేసయ్య ప్రశ్నిస్తారనమాట. అంటే ఏ అధికారం అంటే మరి బాప్తిజం ఇచ్చే యోగానికి ఏ అధికారం అన్నట్టు చెప్తారు. నాకు క్వశ్చన్ అడుగుతారు, వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు అనమాట. ఏంటంటే పొలిటికల్ పీపుల్ కదండి, డెమోక్రటిక్ గా చెప్పాలి, అందరూ కూడా ఎవరు అంటే పాజిటివ్ నెగిటివ్ అన్ని చూసుకోవాలి, మాకు తెలియదు అన్నట్టు చెప్తారు. సో ఏసై కూడా అంటారు నాకు తెలియదు అని చెప్పి. వాళ్ళు తెలుసు ఆన్సర్ ఏంటో, అది పరలోకం నుంచి వచ్చింది బాప్తిజం నుంచి యోగానికి. సో పరిశీలన ఏంటంటే అబద్ధికులు. మన జీవితంలో అలాంటి పరిస్థితి ఉంది. అది అబద్ధికుడు ఎవరండి? తండ్రి. అబద్ధికులు తండ్రి. మన జీవితంలో అబద్ధాలు ఉంటాయి. అబద్ధాలని మనం మాట్లాడుతాం కాదు, మనం సాతం చెప్తూ ఉంటాడు అనమాట. మీరు వేస్ట్, లేకపోతే మీరు బలహీనులు, లేకపోతే మీరు సక్సెస్ఫుల్ కాదు మీ కెరియర్స్ లో, కానీ అనారోగ్యం మీకు ఎప్పుడు వస్తూ ఉంటది. రకరకాలుగా అలాగే మనల్ని కృంగతీద్దామని రకరకాలైన ఆలోచనలు, ఇవన్నీ కూడా అబద్ధాలు. అబద్ధికులు తెస్తూ ఉంటారు మన మనసులో. మరి ఎలా జయించగలం? మన దేవుడికి అప్పచెప్పుకున్నాం అంతే. ప్రభు నాకు ఇలా ఆలోచన వచ్చింది, మీరే సాయం చేయండి. వీ నీడ్ నాట్ ఫైట్ అండి. మనం ఫైట్ చేసి గెలవలేము, మనం ఎదుర్కోలేము. మన దేవుడికి అప్పచెప్పుకున్నాం. దేవుడిని రిజెక్ట్ చేస్తే మనకి ఏంటండి కలుగుతుంది? నిత్య జీవం కోల్పోతాం. నిత్య జీవం కోల్పోతాం. లోక 20:19 ఎవరైనా చదవాలి. ప్రధాన యాజకులను శాస్త్రులను తమను గూర్చి ఉపమానము ఆయన చెప్పినని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలాత్కారంగా పట్టుకున్న సమయం చూచిరు గాని జనులకు భయపడిరి. ఫస్ట్ ఏంటి, ఆయన నాశనం చేసేద్దాం. రెండు, బలాత్కారంగా పట్టుకుని అప్పచెప్పి ఆయన సిలువ వేయించేద్దాం. వాళ్ళ ఉద్దేశం అంతా ఇంకా ఆన్సర్ చెప్తున్నా కానీ వాళ్ళు ఇంకా సాటిస్ఫై అవ్వట్లేదు అన్నాడు. సో లోక 20:20 సో సెకండ్ ఏంటంటే ఒక దగ్గర గేమ్ ఓడిపోయారు. రెండోది ఏసీని ఎలాగైనా పడగొట్టారు. అప్పుడు సీక్రెట్ గా స్పైస్ పంపించారు. ఏంటి, ఏసీని పడగొడదామని చెప్పి వాళ్ళు యాక్టింగ్ అంటుంది. ఏంటంటే ప్రిటెండెడ్ టు బి ఆనెస్ట్. ఇందాక మనం చెప్తున్నాం కదండి, వేషధారంతో వచ్చారనమాట. లోపల ఒకటి బయట ఒకటి. వాళ్ళు ఏసీని ఏదో మంచిగా అన్నట్టు ప్రవర్తిస్తూ వాళ్ళ జీవితంలో వచ్చారు. అలాగే మనకి అబద్ధికుడు మన జీవితంలో ఇలాంటి సీక్రెట్ వెపన్స్ ఏమొస్తున్నాయి మన జీవితంలో, స్పైస్ ఏమున్నాయి అంటే లైఫ్ అప్లికేషన్ చెప్పుకుంటున్నాం అండి. ఇలాంటి సీక్రెట్ గా వచ్చి ఏంటంటే కొన్ని మంది మనుషులు వస్తారంట జీవితం. అంటే ఏసైని ప్రశ్నించారు, అది కాంటాక్ట్స్ లో చెప్తాను. మంచిగా మాట్లాడతారంట, చాలా మృదువుగా మాట్లాడతారంట, మనల్ని పొగుడుతూ ఉంటారంట. నాకు అనిపిస్తూ ఉంటుందండి. అంటే ఒకవేళ అంటే ఒకసారి అంటే చాలా కృపను బట్టి మంచిగా కేసు హీల్ అయ్యి చక్కగా స్వస్థత కొంతమంది పొందుకుంటారు. అసలు చాలా క్రిటికల్ స్టేట్ లో వస్తారనమాట. వెళ్ళే ముందు వాళ్ళు ఒబ్బేసి కాళ్ళు కూడా పట్టించుకుంటూ ఉంటారు. చాలా భయం వేస్తుంది నిజంగా. ఒకవేళ ఆ కేసు ఏమైనా అటు ఇటు అయిపోతారు. అంటే ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. సో మనల్ని అలాంటి మనల్ని గట్టిగా మనల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు కానీ మనం ఖండించేవాళ్ళు కానీ అంటే మన పెద్దలు కానీ వాళ్ళు పెట్టండి. మంచిగా మృదువుగా మాట్లాడిన వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు. రెండు, ఇప్పుడు యూత్ మనందరం కూడా ఇంటర్నెట్ మన జీవితంలో సీక్రెట్ గా ఎంటర్ అవుతుంది. అంటే ఓపెన్ గానే వాడతాము, సీక్రెట్ గా ఎంటర్ అయ్యి తర్వాత ఏం చేస్తాం మనకి అర్థం. ఏదో బ్యాడ్ చూసేస్తున్నాం కాదు, టైం వేస్ట్ చేస్తాం దాంట్లోనే. చూడటం జోకులు అనుకుంటాం, ఏదో అది ఇది అంటే నేను కూడా టైం వేస్ట్ చేస్తాం. సరే, ఇవన్నీ కూడా మన జీవితంలో ఎక్స్పీరియన్సెస్ అనమాట, జయించవలసిన స్థితులు. 3 హాబీస్ అండి మన అలవాట్లు.
డ్యాన్స్ అని మొదలవుతారు, లేదంటే ఆటలని మొదలవుతారు, కానీ బహు జాగ్రత్తగా ఉండాలండి. ఆ? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది చూస్తూ ఉంటాం కదా, ఫాస్ట్ బియర్ పెట్టడం కానీ జస్ట్ చక్కగా నేర్చుకుంటున్నారు. ఇలాగా దేవుడి సన్నిధిలో నేర్చుకునేది వేరే, బయటకు వెళ్తారు బాగా టాలెంట్ అయిపోతారు, దేవుడికి కాకుండా వేరే పాటలు పడుతూ ఉంటున్నారు మ్యూజిక్. అలా పోతుందా మన లైఫ్? అదే విధంగా ఏదైనా ఐడల్ మన జీవితంలో దేవుడు కాకుండా ఇంకేమైనా ప్రాముఖ్యంగా ఉన్నాయి, అలాంటి సీక్రెట్ వస్తాయి మన లైఫ్ లో. సో అలాంటి సీక్రెట్ వచ్చినప్పుడు మనం దొరికిపోతాం చాలా ఈజీగా. కానీ ఇక్కడ ఏసీగా దొరకండి, ఆయన దేవుడు. ఆయన ఎలా సమాధానం ఇచ్చినట్టు ఉంది, పన్ను గురించి చాలా చిన్న ప్రశ్న అనమాట. అది ఎస్ ఆర్ నో ఆన్సర్ ని వాళ్ళు ఏసీ నుంచి రాబడదామని అడిగిన ప్రశ్న అనమాట. దీని గురించి మరి ఎంత ప్లాన్ చేశారో, ఎన్ని మందిని కూర్చున్నారో, ఏం అడుగుదామని ఆలోచించి ఫైనల్ గా ఇది బాగుందని తీర్మానించుకుని వచ్చి అడిగినట్టున్నారు. కానీ ఏసై దానికి ఎంత జ్ఞానం, దేవుడే జ్ఞానం అండి. ఆయన ఎలా పడగొట్టారు? ఆయన చెప్పిన ఆన్సర్ కి వాళ్ళు ఏంటంటే సైలెంట్ అవుతారండి, కష్టాన్ని చేయరండి, విస్మయులు అయ్యారని చెప్పి ఉంటుంది మన గ్రంథంలో. సైలెంట్ అయిపోయారని చెప్పి ఉంటుంది 26వ వచనంలో, అంటే ఒక రిఫరెన్స్ పెట్టి. సో అదేవిధంగా జాస్తి కూడా వింటూ ఉంటాం కదా, అదే ఇందాక చెప్పినట్టు స్మూత్ గా మాట్లాడుతుంటారు అన్నమాట. ప్రావర్బ్స్ 5:3-4 ఉంటుంది. సో అలాంటి వాళ్ళు బహుజాగ్రత్తగా ఇప్పుడున్న అంటే పరిస్థితులు, బయట పరిస్థితులు బాగాలేదండి, చాలా స్మూత్ గా మొదలవుతాయి. చాలా రకరకాలుగా అంటే న్యూస్ చూస్తుంటే ఎలాగా వింతగా ఈ వెబ్ సిరీస్ లో చూసి వాళ్ళ ఎలా చంపాలో ఆలోచించి రకరకాలుగా చంపేస్తారండి. అసలు భయంకరమైన పరిస్థితి అనమాట. మన జీవితాలు జాగ్రత్త కాపాడుకుంటాం, మన బిడ్డ జీవితాల గురించి ప్రార్థన చేయాలి, మన జీవితాల గురించి ప్రార్థన చేసుకోవాలి, బయట లోకంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఏంటంటే డ్యూయల్ సిటిజన్షిప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికాలో గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు ఉంటారంటే అక్కడ సిటిజన్స్, ఇక్కడ సిటిజన్స్. అమెరికా గ్రీన్ కార్డు ఉందని చెప్పి చాలా మంది గొప్పగా చెప్పుకుంటున్నారు. మనకి ఉన్నది ఇంకా గొప్ప స్థితి. మనం ఈ లోకంలో కరెక్టే, ఇక్కడ కూడా ఇప్పుడు కైసర్ పని గురించి చెప్తున్నాం కదా, మన ఇక్కడ లోకంలో సిటిజన్స్, మనం ఏంటి భారతదేశ పౌరులు, కానీ ఇటర్నిటీ పరలోక పౌరులు. సో భారతదేశ పౌరులుగా ఇక్కడ ఉన్నాం కదా, సో మనం చేసే బాధ్యతలు కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మన జీవితం బట్టి దేవుడికి మహిమ కలిగించాలి. సో మనం చేయవలసిన పనులు కానీ, మన సివిల్ డ్యూటీస్ కానీ, మనం ఇక్కడ మనకి గవర్నమెంట్ నియమించిన, మన రాజ్యాంగం నియమించిన విధానాలని మనం కరెక్ట్ గా ఫాలో అవుతున్నాం లేదా చూస్తున్నాం. అది చాలా ఇంపార్టెంట్. కానీ దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే పరలోకం అన్న పౌరత్వాన్ని మనం కాపాడుకుంటున్నాం. మనం ఎలా ఉంటున్నాం, మన జీవితంలో ప్రేమ ఉందా, మనం ప్రేమించుకున్నాం ఫస్ట్ అండి. అంటే చాలా సార్లు నేను చాలా దారుణంగా కించపరచుకొని ఖండించుకుని అనమాట. అసలు మొట్టమొదటిగా దేవుడిని ప్రేమిద్దామండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవుడిని ఎందుకు దేవుడిని ప్రేమించాలి? మనం ఆయన అంటే మన పాపంలో ఉన్న స్థితిలోనే ఆయన మనల్ని ప్రేమించి ఆయన ప్రాణాన్ని పెట్టి మనం రక్షించుకుని మనం ఎంచుకున్న దేవుడు అనమాట. మనకి నిత్య జీవించాలి, ఆయన్ని ప్రేమించాలి. రెండోది ఇతరులను ప్రేమించాలి. కరెక్ట్గా మనం ప్రేమించుకుంటాం. ఫిజికల్ గా మనం చూసుకోవాలండి. మనం అంటే దేవుడు ఇచ్చిన దాంట్లో మనం ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి, ఫిజికల్ గా హెల్దీగా ఉండాలి. దేవుడు పని చేయాలంటే మనం హెల్దీగా ఉండాలి, అది కూడా ఇంపార్టెంట్. రెండోది మనం మరీ కించపరుచుకుంటున్నాం, మంచిగా చూసుకోవాలండి. రెస్ట్ తీసుకునే టైంలో రెస్ట్ తీసుకోవాలి. నేను బాగా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటాను కదా, ప్రతిరోజు సబ్బాత్ అన్న ఒక థాట్ వచ్చిందండి. కంప్లీట్ ఫోన్ కట్టే గంట ఎంతో కంప్లీట్ గా ఫోన్ కట్టేయాలి, ఈ వర్క్స్ అన్నిటి నుంచి వదిలేయాలి, పాటలు దేవుడి పాటలు పెట్టుకోవడం అంతా వాక్యం పెట్టి నేను ట్రై చేస్తానండి. యాక్చువల్గా ఈ లంచ్ సీజన్ ముందు అంటే మంచి వెబ్ సిరీస్ చూస్తూ ఉంటాను అనమాట. కానీ మంచి అంటే దానిలో ఏ మంచి ఉండదు, దానివల్ల టైం వేస్ట్ అనమాట. నేను అనుకున్నాను ఈ సీజన్ స్టార్ట్ అవుతున్నప్పుడు దేవుడిని సహాయం కోరుకున్నాను, ప్రభు నేను చూడకూడదు అని చెప్పి. ఈ ఐపీఎల్ క్రికెట్ అది కూడా చూడకూడదు, దానివల్ల ఏమీ రాదు, అంటే టైం వేస్ట్ అనమాట. కరెక్ట్ ఎంజాయ్మెంట్ గా ఉండొచ్చు, రిలాక్సేషన్. నాకు డే అంతా స్ట్రెయిన్ అయితే ఈవినింగ్ రిలాక్సేషన్ అనుకోవచ్చు, కానీ అది రిలాక్సేషన్ ఇంకా స్ట్రెయిన్ అనమాట, నిద్రలేని స్థితి అయిపోతుంది. సో అది నేను జయించాలని చెప్పి దేవుడిని అడిగాను.
సో అలాగే మన జీవితంలో మనం ప్రేమించుకుందాం, మనం విశ్రాంతి ఇవ్వాలి, మనం పోషించుకోవాలి. ఎందుకు? దేవుడు పనిచేయడం. రెండు, మన జీవితంలో వర్షిప్ ఉందా, దేవుడిని స్తుతించడం, దేవుడిని ఆరాధించడం. కరెక్ట్ ఏంటంటే నాకు తెలిసరిగా రాదు, నేను అంత పదాలతో ప్రార్థన చేయలేను. హెబ్రోన్ ఫెలోషిప్ లో ఆరాధన వర్తమానం అయ్యాక 1 hour ఆరాధన టైం ఉంటుందండి. ఒక్కొక్కరు దేవుడిని స్తుతిస్తారు అన్నమాట. ఆ పదాలు అంటే నేను వేస్ట్, నాకు రాదు ఏమి అన్నట్టు నేను బాధపడతాను. కానీ నిజమైన వర్షిప్ ఏంటంటే దేవుడికి ఒబీడియన్స్ అండి. ఈ తర్వాత తెలుసుకున్నాను, దేవుడికి విధేయత కలిగి ఉండడం, అదే నిజమైన వర్షిప్. సో ఇక్కడ ఏంటంటే యేసయ్య ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు, థర్డ్ ఆన్సర్ చెప్పారు. అది జ్ఞానం అంటే, అది దేవుడు అంటే, అది దేవుడి అధికారం అంటే. వాళ్ళు ఒకటే సైలెంట్ అయిపోయి విస్మయం అయితే అక్కడితో అయిపోయింది. నెక్స్ట్ మూడోది రిజర్వేషన్. సదుకీలు వచ్చారండి, వీళ్ళిద్దరు అయిపోయింది. సదుకీలు ఎవరైతే వీళ్ళు కూడా ఆ టైంలో అంటే మంచి ప్రాముఖ్యం కలిగిన వాళ్ళు, సామాజికంగా, అదేవిధంగా రిలీజియస్ గా, పొలిటికల్ గా. వాళ్ళు ఏంటంటే అన్ని నమ్ముతారంట, రిజర్వేషన్ నమ్ముతారంట. మరి అదేంటి విశ్వాసం నాకు అర్థం అవట్లేదు. చచ్చిపోయాక ఏంటి? మనకున్న ఏకైక నిరీక్షనే నిత్య జీవం. అదే నమ్మట్లేదంటే అసలు ఈ పాస్టర్ గారు ఇచ్చాక నేను అంటే అప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు అనుకున్నాను, అసలు ఇంకేముంది వాళ్ళ జీవితంలో, నిరీక్షణ ఉంది. వాళ్ళ లైఫ్ అంటే ఇంకా రూల్స్ ఫాలో అయ్యి తర్వాత ఓకే, రూల్స్ ఫాలో అయ్యారు, చచ్చిపోయాక ఏంటి? అసలు రిజర్వేషన్ నమ్మకపోతే ఇంకేముంది అసలు? ఒక ఇప్పుడు మనకి మెయిన్ ఉన్నది అదే కదండి. మనకు ఉన్న విశ్వాసం ఏంటి అసలు? తండ్రిని దేవుడి దగ్గరికి వెళ్తాం, నిరీక్షణ అదే, నిత్య జీవం ఉంది మనకి. దేవుడితో సావాసంగా ఉంటాం, ఆయన బిడ్డలుగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, ఏ బాధ ఉండదు. ఇదే కదా మన నిరీక్షణ. సదుకి లేదంట. వాళ్ళు అడిగారంట, యేసయ్యని ట్రాప్ చేద్దామని అడిగారంట. ఎలాగంటే లాతో పడదాం అనుకున్నారంట. యేసయ్యని లాతో పడతారండి, లాతో కొడదామని చూసారంట. ఏదో ప్రశ్న, ఒక స్త్రీ, అది మనకు తెలిసిందే, దాని గురించి నేను ప్రశ్న గురించి చదవట్లేదు. సో ఆఖరికి మొత్తం అందరూ చచ్చిపోయారండి. మొత్తం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అందరినీ చంపేశారు. వాళ్ళ క్వశ్చన్ లో అందరూ చచ్చిపోయాక నెక్స్ట్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ స్త్రీ భర్త ఎవరు? అందరూ చచ్చిపోయారు. వాళ్ళ ఉద్దేశం కూడా అదే ఏంటంటే చచ్చిపోయాక వాళ్ళు ఏదో నమ్మట్లేదు నిత్య జీవాన్ని. సో యేసయ్య అలాగా ఆన్సర్ చేస్తారు, యేసయ్యని పడగొడదాం అని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అనమాట. అప్పుడు యేసయ్య ఎలా చెప్పారు, ఈ పరలోకంలో ఈ రిలేషన్షిప్స్ అన్నది ఏం లేదు. పరలోకంలో ఎట్లా అవసరం అండి? కొట్టాలి ఎవరైనా? హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ నీడ్ ఉంది అసలు? అక్కర్లేదు. దేవుడితో రిలేషన్షిప్ అదే ఒకే రిలేషన్షిప్ పరలోకంలో. ఇంకా అక్కడ చుట్టాలు, మా బంధువులు, మా భార్య, నా బిడ్డలు, మా కోడలు, మా మనవరాలు ఏముండవు. దేవుడితో రిలేషన్షిప్ అన్నది మన జీవితంలో ముఖ్యం. అదే విధంగా పరలోకంలో కూడా ఇక్కడ మొదలైంది, పరలోకంలో కొనసాగుతుందా లేదా, అది ముఖ్యం మన జీవితంలో. సో పరలోకంలో దేవుడితోనే రిలేషన్షిప్, ఏమీ లేవు అని చెప్పారు. ఓన్లీ తండ్రి బిడ్డల రిలేషన్షిప్. మనకి నిత్య జీవం ఉందా? మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఆ నిరీక్షణ ఉందా? సో ఈ హోలీ వీక్ మనం అంటే గత ఈ మండల కాలం అంతా కూడా ధ్యానాలు ఎన్ని మార్నింగ్ ఫాలో అవుతున్నాము, ప్రేయర్స్ లో ఫాలో అవుతున్నాము, హౌస్ విజిట్స్, హౌస్ ప్రేయర్స్ అవుతున్నాయి. ఈ హోలీ వీక్ ఆరాధనలో 3వ రోజులో వచ్చాము. సో మనకి నిరీక్షణ ఉందా? నిత్య జీవన నిరీక్షణ ఉందా? దేవుడితో సంబంధం అక్కడ ఉంటుందా మన లైఫ్ లో? క్వశ్చన్ చేస్తున్నాం. సో మనకి ఆ పాతోడు చచ్చిపోయాడు, ఇంకా పడుకున్నాడు. అది కూడా ఒకసారి మనం ఇంకా అప్పుడప్పుడు లెగ్స్పోయి మళ్ళీ పడుకుంటున్నాడు. మన పాత ఆలోచనలు, మన పాత హ్యాబిట్స్, మన పాత హాబీస్, మన పాత ఆలోచనలు, మన పాత మాటలు, ఇలాంటివి ఏమి వస్తున్నాయి. ఒకసారి అది యేసయ్యతో శిలువ మీద యేసయ్యతో మరణించి తిరిగి ఆయన పునరుద్ధరణ శక్తి బట్టి మనం నూతనత్వం పొందుకున్నామా లేదా ఒకసారి ప్రశ్నించుకుందాం. సో ఇక్కడ ఎలా చెప్తారండి, యేసయ్య లాతో పడదనుకున్నారు కదండి. యేసయ్య కూడా అదే వర్స్ 37
లోక 20:37. అదే మాటలతో ఆన్సర్ చేస్తుంది. లోక 20 దట్స్ సో మోషేకి ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత దేవుడు మాట్లాడుతూ చెప్తారు ఇంట్రడక్షన్ ఆఫ్ గాడ్. ఎలాగ ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే దేవుడు మోషేకి ఇంగ్లీష్ లో ఉంటుందండి. ఏంటి? ద లార్డ్ ఆఫ్ అబ్రహాం. వాస్తవికుడు ఉండదండి, ఈసండి. అంటే వాళ్ళు దేవుడి దృష్టిలో చనిపోలేదు, ఆయన దగ్గర ఉన్నారు అనమాట. సో మనకున్న నిరీక్షణ కూడా ఇదే. సో మృతులకి పరలోకంలో చూడలేదు. మృతులు అంటే ఏంటంటే ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళకి ఈ పరలోకంలో చూడలేదు. సో యేసయ్య చెప్పిన ఆన్సర్కి వాళ్ళు ఇంకేం మాట్లాడలేదు. వాళ్ళు ఇంకా చెప్పాలంటే పరిస్థితులు శాస్త్రులు ఉన్నారంట. వాళ్ళు ఏం చెప్పారంటే 39వ వచనం ప్రకారం వెల్ సెట్ అని చెప్పారు. సో ఇదే జరుగుతుంది ఆ టైంలో. పరిస్థితులకి శాస్త్రులు ఒక టీం అంటే, సదుకులు ఒక టీం అంటే, వాళ్ళ మధ్యలో జరిగే వాక్ వివాదం ఏంటంటే నిత్య జీవం లేదని చెప్పి. సో వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. అదే హ్యాపీ ఫీల్ అయ్యారు అంటే ఏసైని వాళ్ళు ఏదో ఫాలో అయిపోయారని కాదండి. అంటే వాళ్ళ వైపు ఒక పాయింట్ వచ్చినట్టు. సో ఇవన్నీ అయ్యాక ఏసయ్య ఒక క్వశ్చన్ అడుగుతారు. ఏంటంటే ఈస్ కోటింగ్ సామ్ 110:1. ఎవరు మెస్సయ్య? అసలు ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? మెస్సయ్య ఎవరు? వాళ్ళ పాత వాళ్ళ అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, ఈ పరిస్థితులు కానీ ఈ సదుకులు కానీ శాస్త్రులు వాళ్ళు ఆ టైంలో వాళ్ళకి కావాల్సిన ఏంటంటే ఒక రాజు. ఏ రాజు? పొలిటికల్ గా ఒక కింగ్, ఆర్మీస్ తో ఉన్న కింగ్ అనమాట. ఏసీని అద్భుతాలు చేస్తాడు ఈజీగా. రోమిల్ని జైన్ చేస్తాడు, మనల్ని విమోచన చేస్తాడు, మనకి ఇక్కడ సూపర్ కింగ్డమ్ తయారవుతుంది అని చెప్పి వాళ్ళు ఆశపడుతున్నారు. కానీ యేసయ్య, సో వాళ్ళ దృష్టిలో ఏంటంటే మెస్సయ్య దావీదు కుమారుడు, అంటే దావీదు వంశం నుంచి వచ్చినవాడు. వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే తండ్రి దావీదు అవుతాడు, కుమారుడు ఎవరు ఎక్కువ దావీదు అవుతాడు అంటే వాళ్ళ ఉద్దేశం. ఆ లినియేజ్ ప్రకారం దావీదే గొప్పవాడు అవ్వాలి కుమారుడి కన్నా. కానీ కుమారుడు గొప్పవాడు దావీదు కన్నా, ఎందుకంటే ఈయన దైవ కుమారుడు. దావీదు ఎలాగ అంటే కీర్తనలో 110:1 దాంట్లో దావీదు ఏమని చెప్తారు? ప్రభు నా ప్రభుత్వం. ఇప్పుడు దావీదు వాళ్ళ కుమారుడు నా ప్రభు అని అది యేసయ్య అడిగిన క్వశ్చన్ అనమాట. అది ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అన్నది వాళ్ళకి అర్థమయ్యేలాగా అడిగిన ప్రశ్న అనమాట. ఆయన దైవ కుమారుడు అనమాట, దేవుని కుమారుడు. ఆయన నిత్య జీవానికి రాజు ఉన్నాడు. సో మన జీవితంలో దేవుణ్ణి అంటే లిమిట్ చేసేస్తున్నాం మన లైఫ్లో. ఇంకా నేను ఎండ్ చేస్తానంటే లాస్ట్లో మన లైఫ్లో పార్ట్స్ ఉంటాయి కదా. మన కుటుంబం ఒకటి, మన కెరియర్ ఒకటి, మన పర్సనల్ లైఫ్ ఒకటి. దీంట్లో దేవుడిని ఎక్కడ లిమిట్ చేస్తాం? ఓకే, ఫ్యామిలీ, మనందరం చర్చికి వెళ్తున్నాం, ఫ్యామిలీ ప్రేర్ చేసుకుంటున్నాం, బాగుంది. కెరియర్, దేవుడిని మనం అక్కడ కూడా అధిపతిగా ఉంచుకుంటున్నామా లేదా మనం చేసే వృత్తిలో? ఒక స్టూడెంట్ అయితే స్టూడెంట్ గా, ఒక జాబ్ లో ఉంటే జాబ్, లేకపోతే ఏ వృత్తి అయినా కానీ దేవుడిని అధికారిగా ఉంచుకుంటున్నాం. మన దేవుడికి వర్క్ చేస్తున్నట్టే వర్క్ చేస్తున్నాం. అది క్వశ్చన్. 3 పర్సనల్ లైఫ్, ఇది అన్నిటికన్నా ముఖ్యమైనదండి. ఎందుకంటే ఈ పర్సనల్ లైఫ్ దొరికిపోతాం. ఈ పర్సనల్ లైఫ్ లోనే మనం సాధారణ కింద చెప్పుకున్నట్టు సీక్రెట్ వెపన్స్ వస్తాయి. ఏదో బ్యాడ్ కాదండి, మన పర్సనల్ లైఫ్ లో ఉన్న ఏంటి ఏమైనా బలహీనతలు ఒక్కొక్కటి ఒకటి. దేవుడు మనల్ని ఏమి పర్ఫెక్ట్గా కోరుకోవట్లేదు కదా. ఆయన కోరుకుంటుంది ఏంటంటే మనం ఒప్పుకోవడం. మనం ఒప్పుకుని దేవుడి దగ్గర మన బలహీనతలు ఒప్పుకుంటే ఆయన మనల్ని బలపరిచే దేవుడు. సో మనం చేయవలసిన బాధ్యత ఏంటి? సో ఇలాంటి అంటే ఇప్పుడు ధ్యానించుకున్నట్టు మనకి అలాంటి అన్హోలీ థాట్స్, అన్హోలీ లైఫ్ ఇలాంటివి ఉంటే దేవుడి దగ్గరికి వెళ్దాం. అలాంటి అంటే దేవుడికి నచ్చని జీవన శైలి మనలో ఉందా, వేషధారణ ఉందా, అవిధేయత ఉందా, దేవుడి దగ్గరికి వెళ్దాం, అడుగుదాం, సాయం కోరుకుందాం.
సో కీర్తనలు 51:10 ప్రకారం అంటే దావీదు బత్షెబతో పాపం చేశాక దేవుడి దగ్గరికి వెళ్తారండి. ఎవరైనా చదవగలమని కోరుకుంటున్నాను కీర్తనలు. సో మన ప్రార్థన ఏంటి? మనకి శుద్ధ హృదయం కావాలని చెప్పి ప్రార్థన చేద్దాం. సో స్థిరమైన మనసు ఎక్కడ? అంతరంగంలో స్థిరమైన మనసు ఎవరు పుట్టించారు? దేవుడు, మనం కాదు, సైకాలజిస్ట్ కాదు, లేకపోతే బుక్స్ ఉండేయండి. నేను చదువుతూ ఉండేవాడు అనమాట. లైఫ్ చేంజింగ్ బుక్స్ అని చెప్పి ఉంటాయి అనమాట. టెన్షన్ ఎలా తగ్గించుకోవాలి, ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి, ఎలాగ 5 minutes లో ఒక బుక్ని చదివేయాలి, ఇలా రకరకాలుగా చదివినంత ఎలా గుర్తుపెట్టుకోవాలి, మన కెరియర్ లో ఎలా సక్సెస్ అవ్వాలి, ఇలాంటి కాదు. దేవుడు మన హృదయంలో స్థిరమైన మనసు కలజేయాలని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుడు మనకు ఒక ప్రామిస్ ఇచ్చాడు. అది ఒకసారి చదువు ముగించుకుందాం. ఎజెకియల్ 36:26. సో మన హృదయం ఏంటంటే రాతి గుండె. రాతి గుండె కొట్టుకుంటుందండి. రాతి గుండె నేను చూస్తూ ఉంటాను కదా, పొడి ఎక్కువ అంటారు. ఇలా స్కానింగ్ చేసినప్పుడు గుండె కొట్టుకోవడం చూస్తుంటాం బయట నుంచి. రాతి గుండె కొట్టుకుంటుందా? కొట్టుకోలేదు. మాంస గుండె అయితే కొట్టుకుంటుంది. అది అంటే రాతి గుండెకి జీవం ఉందా? లేదు. మాంస గుండెకి జీవం ఉందా? లేదు. సో మన లైఫ్ లో లైఫ్ ఉందా? అది మనం ప్రశ్నించుకుంటాం. సో దేవుడు ఇచ్చిన ఈ గొప్ప కృప ఈ వారంలో మనం ధ్యానం చేసుకుంటుండగా దేవుడిని మనం సెలబ్రేట్ చేసుకుందాం. చిన్నప్పుడు అంటే ఇలా గుడ్ ఫ్రైడే కట్టుకుంటుంది, ఆంటీ ఏడ్చేస్తూ ఉండేవాళ్ళు ప్రారంభం చేసినప్పుడు. అంటే వాళ్ళని చూసి నాకు కూడా ఏడిపోచేస్తుంది. ఎందుకు ఏడుస్తుందో నాకు తెలియదు. ఏసే చేస్తారండి, ఆయన చేశారు. మన జీవితం గురించి మనం ఏడుద్దాం. దేవుడి దగ్గరికి అంటే బయట వద్దండి. వీళ్ళ గురించి అదే ఉంటుంది అనమాట. ఇలాంటి బయట చాలా డిస్ప్లే చేస్తారంట భక్తిని. మనం అలా వద్దు. మన జీవితాలు దేవుడి దగ్గర ఒప్పుకుందాం. మనం ఏంటంటే దేవుడిని సెలబ్రేట్ చేసుకుందాం. ఈ వారంలో దేవుడిని గుర్తు చేసుకుందాం, దేవుడిని స్మరించుకుందాం, దేవుడిని సెలబ్రేట్ చేసుకుందాం. ఈ సీక్వెన్స్ అంటే పెద్దవాళ్ళు ఉన్నారు సంఘంలో, అనేక సార్లు వినుంటారు ఈ సందేశాలు. ఇదే అంటే ఈ వీక్ లో జరిగే ఇవే ధ్యానాలు ఇవి ఉన్నాయి. అయినా కానీ ఎన్నిసార్లు బైబిల్ చదివినా ఆ వాక్యంలో కీర్తన 23 ఎన్నిసార్లు చదువుకుంటామండి? 100 సార్లు చదవాలి. ఇంకా చదివితే ఇంకా కొత్త ఆలోచన దేవుడు ఇస్తారు, ఇంకా దేవుడు ఇస్తారు. మనం దేవుడిని సెలబ్రేట్ చేసుకోవాలని ఆశ కలిగితే చాలండి, దేవుడు ఇస్తారు. ఒక్కొక్కసారి చాలా డబ్బులుగా ఉంటుంది. ప్రభా సాయం చేయండి అంటే చల్లని గాలి తగులుతుందండి, చాలా హ్యాపీగా ఉంటుంది అనుకుంటారు. నాకు చెమట ఎక్కువ, చల్లని గాలి తగులుతుంది, అది దేవుడు ఇచ్చింది. దాన్ని బట్టి హృదయం పలికిస్తారు, సంతోషిస్తారు. కొన్నిసార్లు మంచి ఆలోచన వస్తాయి అనమాట. లేదంటే చిన్నప్పుడు ఏదో మంచి పాజిటివ్ థాట్ వస్తుంది, అది ఏంటి దేవుడే గుర్తు చేస్తాడు. ఆ పాజిటివ్ థాట్ అలా గుర్తొచ్చి తిరిగి మళ్ళీ సంతోషంగా అనిపిస్తుంది అనమాట. దేవుడు చేసిన గొప్ప కార్యాలని మనం మర్చిపోద్దు. దేవుడు గెలిచారండి. ఈ వారం ఏంటంటే విక్టరీ వారం. ఇది దేవుడు గెలిచిన వారం. అంటే దేవుడు గెలిచిన దాన్ని మనం గుర్తు చేసుకుంటున్న వారం అన్నమాట. దేవుడి విక్టరీ మన విక్టరీ కదా. ఆయన ఎవరి కోసం ఫైట్ చేశారు? మన గురించే, మన రక్షణ గురించి ఫైట్ చేశారు. సో ఈ వర్తమానం ద్వారా మనం దేవుడిని స్తుతిద్దామంటే దేవుడికి మహిమ కలగాలని కోరుకుంటున్నాను. ఈ టైం ఇచ్చినందుకు పాస్టర్ గారి పెద్దలకి, సంఘస్థులకి వందనాలండి. ప్రైజ్ లార్డ్.